ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథం 4:5. యోహాను సింహాసనం ఎదుట ప్రజ్వలించుచున్న 7 దీపములను చూచెను. ఇవి దేవుని 7 ఆత్మలు. ఇవి పరిశుద్ధాత్మ యొక్క 7 పరిపూర్ణ కార్యమును సూచించుచున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ. మొదటిది, ఆయన విశ్వాసియందు నివసించును. 9వ. రెండవదిగా, ఆయన జీవింప చేయును. 11వ. మూడవదిగా, ఆయన నడిపించును. 14వ. నాలుగవదిగా, దేవునిని తండ్రి అబ్బా అని పిలిచినట్లు మనకు స్వీకృత పుత్రాత్మగా నుండును. 15వ. ఐదవదిగా, మనము దేవుని పిల్లలమని మన హృదయంలో సాక్ష్యమిచ్చును. 16వ. ఆరవదిగా, దేవుని చిత్త ప్రకారము మన కొరకు ఆయన విజ్ఞాపన చేయును. 27వ. ఏడవదిగా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయం కలవారమొగుటకు మన ప్రతి బలహీనతను జయించుటకు సహాయము చేయును. 36-37. ఈ పరిశుద్ధాత్మ మనలో చేయు పని మనలను పరలోకమునకు అర్హులనుగా చేయును. మన యందు నివసించు ఆత్మ శరీర సంబంధమైన ప్రతి బంధకము నుండి మనలను విడిపించును. 9వ. జీవింప చేయు ఆత్మ మరణమును జయించును. 11వ. నడిపించు ఆత్మ మనలను దినదినము నడిపించును. 14వ. స్వీకృత పుత్రాత్మ మనలో నుండి ప్రతి భయమును తొలగించి దేవుని తెలుసుకొనుటకు లోతైన ప్రేమను అనుగ్రహించును. 15వ. సాక్ష్యమిచ్చు ఆత్మ మనము దేవుని పిల్లలమని వారసులమని మన యెడల దేవునికి గల నిత్య సంకల్పమును జ్ఞాపకం చేయును. 16-17. విజ్ఞాపన ఆత్మ దేవుని చిత్త ప్రకారం ప్రార్థించుటకు నేర్పించును. చివరిగా, ఆదరణకర్తగా నుండి మనము యేసు ప్రభుతో కూడా సింహాసనమందు కూర్చుండు వరకు జయము నుండి జయమునకు నడిపించును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.